నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 97తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియోకి లైక్స్, హైప్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను యార్. ఇచ్చేయచ్చు కదా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రూమ్లో ఉన్నవాడు శివుని అక్కడ చూడగానే షాక్తో పాటు వణుకు కూడా స్టార్ట్ అవుతుంది. ఇతనికి తెలిసిపోయిందా అని అతని ఇన్నర్ ఫీలింగ్. శివ్ వాడి ముందుకు వెళ్ళి క్రాస్ లెగ్స్ వేసుకొని కుర్చీలో కూర్చుంటాడు. శివ్ అలా కూర్చోగానే ఎదురుగా ఒక సింహం ఉన్నట్టే గుటకలు మింగుతూ, అసలు ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎన్ఎస్ఎస్ఎస్ వాళ్ళతో ఈయనకేం పని? అంటే వాళ్ళ ఫోటోలు ఉన్నాయని వీళ్ళు పిలిపించారా? ఎంత గొప్ప బిజినెస్ మ్యాన్ అయినా ఎన్ఎస్ఎస్ వాళ్ళు అలా బయట వాళ్ళని ఇందులోకి ఎంటర్ అవ్వనివ్వరే అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు అతను. అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏంటి కామేష్ అలియాస్ అహ్మద్ ఖాన్ ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు శివ్. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇతనికి నా అసలు పేరు ఎలా తెలిసింది అని. శివ్ కిల్లింగ్ స్మైల్ ఇస్తూ, ఏంటి నీ అసలు పేరు నాకెలా తెలిసిందనా షాక్ అయిపోయావు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు శివ్. వాడు గుటకలు మింగుతూ, అసలు పేరేంటి? నా పేరు అహ్మద్ ఖాన్. అసలు మీరెవరు? ఇక్కడికి వచ్చి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని వాడు లేని ధైర్యాన్ని అరువు తెచ్చుకొని అడుగుతాడు. పేరు కామేష్. పుట్టింది వరంగల్, పెరిగింది హైదరాబాద్, చదివింది డిగ్రీ, అది కూడా అతి కష్టంగా. తప్పు చేసావని తండ్రి నిలదీస్తే తండ్రినే కొట్టి చంపిన ఘనుడివి. పోలీసులకి దొరకకుండా పారిపోయి నార్త్లో సెటిల్ అయి డ్రగ్స్కి బానిసై పోలీసులు నిన్ను గుర్తుపట్టకుండా ఉండడానికి ముస్లింగా మారిపోయి వాళ్ళ పేరు పెట్టుకొని చలామణి అవుతూ ఇప్పుడు దేశద్రోహులతో చేతులు కలిపి సొంత దేశానికే ద్రోహం చేయాలనుకుంటున్నావు అని శివ్ అనగానే తన చరిత్ర అంతా పొల్లు పోకుండా చెప్తున్న శివుని చూసి, అసలు ఎవరు నువ్వు? నా గురించి నీకెలా తెలిసింది అని అడుగుతాడు భయం, షాకు అన్నీ మిక్స్ చేసుకొని. నువ్వు కాదు మీరు అను అని పక్కనున్న ఒక ఆఫీసర్ కొట్టబోతుంటే శివ్ వద్దని సైగ చేయగానే ఆగిపోతాడు. నా గురించి తెలియకుండానే నా భార్య బిడ్డలు ఫోటోలు మీ దగ్గర ఎలా ఉన్నాయిరా అని మొహం మీద ఒకే ఒక పంచిస్తాడు శివ్. ఆ దెబ్బకే వాడికి ముల్లోకాలు కనిపించాయి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి నీ నోటి నుంచి టక్కున సమాధానం రావాలి. లేదు అంటే నీ ఒంట్లో ఒక్కొక్క ఎముకని పిండి చేసేస్తాను. అది గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకేం తెలియదు సార్, మీరేం అడిగినా నేనేం చెప్పలేను అని అంటాడు. వాడి చేతిని షూ కాలితో నలుపుతూ, ఏమీ తెలియకుండానే ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నావా? మర్యాదగా అడిగిన దానికి సమాధానం చెప్తే ప్రాణాలతో ఉంటావు, లేకపోతే నరకం చూస్తావు నా చేతిలో అని ఆ కాలుతో ఇంకొంచెం చేతి మీద ఒత్తిడి పెంచుతూ ఘన్వాడి పాయింట్ బ్లాక్లో పెడతాడు. వాడికి అయోమయంగా ఉంది. ఒక ఎన్ఎస్ఎస్ బ్యూరోలో వాళ్ళ ముందే ఇతను ఇలా చేస్తున్నా చూస్తూ ఊరుకున్నారు. ఇతని గురించి తక్కువ అంచనా వేశామా అని అనుకుంటూ భయంతో వణుకుతూ ఒక పక్క చెయ్యి తీసుకోలేక చెబుతాను అని అంటాడు. గుడ్ అంటూ, నా భార్య బిడ్డల ఫోటోలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్యాంగ్తో మీటింగ్లో ఉన్నాను. ఆ గ్యాంగ్లో ఒకటి దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటుంది విని ఆ పని నేను చేసి పెడతాను అని, నాకు తెలుగు బాగా వచ్చని, హైదరాబాద్ అంతా బాగా తెలుసని చెప్పాను. వాళ్ళతో నేను చేతులు కలిపాను. ఏం మాట్లాడుకున్నారు? అసలు నా మీద పగెందుకు? మీ మీద పగెందుకో నాకు తెలీదు, కానీ చాలా పగుంది మీ మీద వాళ్ళకి. ఆ ఫోటోలో ఉన్న ముగ్గురిని ముందు కిడ్నాప్ చేసి వాళ్ళని మీకు తెలియని ప్లేస్కి తీసుకువెళ్ళి వాళ్ళని చిత్రహింసలు పెడుతూ ఆ వీడియోలు మీకు పంపించాలని, అవి చూసి మీరు కృంగిపోవాలని, తర్వాత వాళ్ళని చంపేయాలని మాట్లాడుకున్నారు. అది వింటుంటే శివు రక్తం మరిగిపోతుంది. ఇంకా ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? వాళ్ళు తర్వాత రోజు ప్యారిస్ వెళ్తున్నారని, అక్కడ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి ఫేస్ లాగా వీళ్ళ గ్యాంగ్లో ఉన్న అమ్మాయిని మార్చాలని, ఆ అమ్మాయి ప్లేస్లోకి ఈ అమ్మాయిని పంపించాలని అనుకున్నారు. వాళ్ళు నన్ను కూడా ప్యారిస్ తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో
ఫేస్ చూపించాలి అని తొందరలోనే అలా అదే ఫేస్తో ఉన్న అమ్మాయి హైదరాబాద్ వస్తుందని, అక్కడ అమ్మాయికి నన్ను హెల్ప్ చేయమని చెప్పారు వాళ్ళు. అందుకే ఆ అమ్మాయిని చూపించడానికి నన్ను కూడా తీసుకువెళ్ళారు. వాళ్ళని కిడ్నాప్ చేసి అప్పగించడం వరకే నా బాధ్యత. తర్వాతంతా వాళ్ళు చూసుకుంటారు. ఈ అమ్మాయినే కదా నువ్వు చూసింది అని ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు శివ్. అవును అని తల ఊపుతాడు. కిడ్నాప్ చేసిన అమ్మాయి బతికే ఉందా? హా, బతికే ఉంది. కాకపోతే ఆ అమ్మాయిని బంధించి ఉంచారు. అసలు చంపేయాలి అని అనుకున్నారు. కానీ చంపడం వల్ల రిస్క్ అవుతుందని, పైగా చిన్న అనుమానం వచ్చినా మొత్తం వాళ్ళ ప్లాన్ నాశనం అవుతుందని, అవసరమైనప్పుడు ఆ అమ్మాయిని వాడుకోవచ్చని ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరే బంధించి ఉంచేశారు. ఎక్కడుంచారు ఆ అమ్మాయిని? ప్యారిస్లోనే ఉంచారు. ప్యారిస్లో ఎక్కడ? అక్కడ వాళ్ళ గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అందులో ఉంచారు. అసలు ఇదంతా చేస్తుంది ఎవడు? అది తెలీదు. అతను మొత్తం ఫోన్లోనే మాట్లాడతాడు. ఇంతవరకు నాకు అతను ఎవరో కూడా తెలియదు. ఎవడో తెలియకుండా వాడిచ్చిన పని ఎలా చేద్దాం అనుకున్నావురా? ఇంకా ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము ముగ్గురమే వచ్చాము. ముగ్గురంటే నువ్వు, ఆ అమ్మాయి, ఇంకెవరొచ్చారు అడుగుతాడు శివ్. రసూల్ అనే అతను వచ్చాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. రేపు సాయంత్రానికి హైదరాబాద్ వస్తాడు. ముంబైలో ఎందుకున్నాడు? వాళ్ళ చెల్లి సాది దానికి అటెండ్ అయ్యాడు. అసలు వాడిది పేరన్నా తెలుసా? పేరు కూడా చెప్పలేదు సార్. ఓన్లీ బాస్ అనే పిలుస్తాం. అతనెవరో ఆ అమ్మాయికి ఒక్కదానికే తెలుసు. మరి నువ్వు డైరెక్ట్గా హైదరాబాద్ రాకుండా బోర్డర్లో నీకేం పనిరా? అక్కడ మా బిజినెస్ గురించి కొద్దిగా చర్చించాల్సి వచ్చింది. బాంబులు పెట్టడం బిజినెస్ రా మీకు? మళ్ళీ దానికి చర్చించడం ఒకటి. ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు? ఇంకెవరూ రారు సార్. ఆ అమ్మాయి మీ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలి. తన ద్వారా మీ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అతనికి చేరవేయాలి. అనువైన సమయం చూసి వాళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేయాలి. అది ఆ అమ్మాయి డ్యూటీ సార్. మిమ్మల్ని బాధ పెట్టాలి. మీరు కృంగిపోవాలి. సొసైటీలో ఉన్న మీ పేరు పోవాలి. మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని తప్పుడు వాడిగా ప్రపంచానికి చూపించాలి. ఇదంతా ఆ అమ్మాయి చేయవలసిన డ్యూటీ. అందుకే ఆ అమ్మాయి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని, మిమ్మల్ని తన వశం చేసుకోవాలని అనుకుంటుంది. రసూల్ వచ్చేది కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి. నేను అక్కడ లోకల్ గ్యాంగ్ని వాడి వాళ్ళని కిడ్నాప్ చేయాలి అని చెబుతాడు అతను. ముగ్గురు వచ్చారు రిసెప్షన్ ఫంక్షన్కి, అదెవరు పంపించారు అని అడుగుతాడు శివ్. వాళ్ళ ముగ్గురిని సెట్ చేసింది నేనే. నా మనుషులే వాళ్ళు. పైనుంచి ఆర్డర్ వస్తుంది, దాని ప్రకారం పంపిస్తాం. అలాగే పంపించారు. రసూల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. నేను సెట్ చేయడం వరకే మనుషుల్ని, మిగతా కథంతా వాళ్ళే నడిపిస్తారు. వాడెక్కడుంటాడు అసలు? వాడు అని శివ్ ఒత్తి పలుకుతూ అడుగుతాడు. తెలియదు సార్ అసలు. అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఇదేమీ నాకు తెలీదు. రసూల్కి కూడా తెలీదు అతను ఎవరన్నది. రసూల్తో కూడా వీడియో కాల్లో మాస్క్తోనే మాట్లాడతాడు. మీకోసం వచ్చిన అమ్మాయికి మాత్రం తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఫిజికల్గా కూడా సంబంధం ఉంది. అతను వచ్చినప్పుడు అతని రూమ్లోకి ఆ అమ్మాయి ఒక్కతే వెళ్తుంది. ఇంకెవ్వరికి ఛాన్స్ లేదు. ఆ అమ్మాయికి ముందు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ అమ్మాయి రసూల్కి చెప్తుంది ఏం చేయాలన్నది. అతను మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మేము కాంటాక్ట్ అవ్వాలంటే రసూల్నే కాంటాక్ట్ అవ్వాలి. వాడు హైదరాబాద్లో ఎక్కడ ఉండబోతున్నాడు అడుగుతాడు శివ్. మా ఇద్దరికి అమ్మాయే ఉండడానికి ఏర్పాటు చేసింది. ఎక్కడన్నది మేము వెళ్తే గాని మాకు తెలియదు. నేను డైరెక్ట్గా వెళ్లకుండా అనవసరంగా ఇటువైపు వచ్చాను. ఇక్కడ దొరికిపోయాను. లేకపోతే రిసెప్షన్ ఫంక్షన్లోనే మీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలని మేము పెద్ద ప్లానే వేసుకున్నాము. వాళ్ళ ముగ్గురు అని అడిగారు. అంటే వాళ్ళు మీకు దొరికిపోయారా అని అడుగుతాడు కామేష్.
శివ్ చిన్న స్మైల్తో అక్కడి నుంచి లేచి వాళ్ళు ప్రశాంతంగా పైకి పార్సల్ అయిపోయారు. నెక్స్ట్ నువ్వే అంటాడు. ఆ మాట వినగానే వాడికి గుండెల్లో ఉన్న కాస్త ధైర్యం కూడా పోయింది. అవును, నువ్వు వాళ్ళని కాంటాక్ట్ అవ్వక 2 రోజులైంది కదా, మరి నీ ఫోన్కి వాళ్ళు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు? నేను పని పూర్తి చేసే వరకు వాళ్ళు చేయరు. నేనే చెప్పాను అలా. నా మీద నిఘా ఎక్కువ ఉంటుందని, నేనే ఫోన్ చేస్తానని, నా ఫోన్కి మీరెవరూ చేయొద్దని. అందుకే ముందు వాళ్ళ ముగ్గురిని పంపించాను. వాళ్ళు డైరెక్ట్గా రసూల్తో కాంటాక్ట్లో ఉంటారు. నేను ఫోన్ చేసే వరకు వాళ్ళు నాకు చేయరు. నా నెంబర్ కూడా నేను వాళ్ళకి ఇవ్వలేదు. నేను కూడా వాళ్ళకి పబ్లిక్ టెలిఫోన్ నుంచే ఫోన్ చేస్తాను. రసూల్ రావడానికి టైం ఉంది కదా, నేను ఆ టైంకి వస్తాను. ఈలోపు నా పని చేసుకుంటాను అని చెప్పాను. రేపటి వరకు నా గురించి ఆలోచించరు, తర్వాత ఆలోచిస్తారు. నేను చేసిన తప్పల్లా ఒకటే, ఎప్పటి నుంచో ఉన్న ఈ డీల్ కోసం ఇక్కడ దిగడం. దానివల్ల వీళ్ళకి దొరికాను నేను. లేదంటే ఈ పాటికి హైదరాబాదులో నా పని మొదలు పెట్టేవాడిని. నేను దొరకడం వల్లనే కదా మీకు విషయం తెలిసింది. లేదంటే మీకు అసలు విషయమే తెలిసేది కాదు. ఈ పాటికి మీ వాళ్ళని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చేవాళ్ళం. రిసెప్షన్లోనే వాళ్ళని మాయం చేయాలి అని అనుకున్నాము. వాళ్ళని మేము తీసుకువెళ్ళిపోయాక ఆ అమ్మాయి మీకు దగ్గర అవ్వాలి అనుకుంది. అప్పుడు ఎలాగో మీరు బాధలో ఉంటారు కాబట్టి ఈజీగా అమ్మాయికి మెల్ట్ అయిపోతారని ఆ అమ్మాయి ఆలోచన. మీరేమనుకుంటున్నారా? నా పిల్లల్ని, నా భార్యని ఈజీగా కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అంత సులభంగా వాళ్ళు దొరికేస్తారు అనుకుంటున్నావా? అది కూడా నేను బతికుండగా. నువ్వు దొరకబట్టి విషయం తెలిసి నేనేదో జాగ్రత్త పడ్డాను అనుకుంటున్నావా నువ్వు? అనుక్షణం నా వాళ్ళకి నేను కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు ఇక్కడ దొరకకపోయినా రిసెప్షన్లో మీ అంతు తేల్చేవాడిని. వాళ్ళని చేరడం మీ ఎవ్వరికీ అంత ఈజీ కాదు. వాళ్ళని చేరాలి అంటే నేను సృష్టించిన పద్మవ్యూహం ఛేదించగలిగి ఉండాలి. ఈజీగా రిసెప్షన్లో మీ అందరినీ పట్టేసేవాళ్ళం. శివాంష్ సామ్రాజ్యంలో అడుగు పెట్టడం అంత సులభం అనుకున్నారా మీరు? అసలు నా గురించి పూర్తిగా తెలుసుకుంటే మీ బాస్ అంత సాహసం చేసి ఉండకపోయేవాడు. హాయిగా ఎక్కడో బతుకుతున్నాడు. అనవసరంగా ఇప్పుడు నన్ను గెలుకుతున్నాడు. వాడికింకా ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. మీరేం చేసినా అతన్ని చేరలేరు. అతనేం సామాన్యుడు కాదు. మీ మీద 4 ఏళ్ల నుంచి పగపెట్టుకొని సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తూ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎలా అయినా మిమ్మల్ని దెబ్బ కొడతాడు అతను. ఛా, అంతుందా వాడికి? అలాంటప్పుడు వాడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రావాలి. ఎక్కడ ఉండి ముఖం దాచుకొని ఇలా మీలాంటి వాళ్ళతో గేమ్ ఆడకూడదు. సంవత్సరం నుంచి ప్లాన్ వేశారన్నారు. మరి నా గురించి పూర్తిగా ఎందుకు తెలుసుకోలేకపోయారా మీరు? తొందరలో వాడిని కూడా నీ పక్కకు తీసుకొచ్చి ఇద్దరిని కలిపి ఒకేసారి వేసేస్తాను. అప్పటి వరకు ఇక్కడ మా వాళ్ళు ఇచ్చే మర్యాదలు స్వీకరిస్తూ ఉండు. వాడొక సామాన్య బిజినెస్ మ్యాన్, ఏం చేయలేడు అని అనుకుంటున్నారా మీరు? శివాంష్ చౌదరి నన్ను టచ్ చేయాలన్నా, నా వాళ్ళని టచ్ చేయాలన్నా ఈ జన్మకి మీ తరం కాదు. ఇంకో జన్మ ఉంటే అప్పుడు ట్రై చేసుకోండి. వీడంత తొందరగా చావడానికి వీల్లేదు సార్. వీడికి రోజుకొక టార్చర్ చూపించండి. వీడి వల్ల చాలామంది అమాయకులు చనిపోయారు. జరిగిన బాంబు బ్లాస్టులు చాలా వాటిల్లో వీడి హస్తం ఉంది. ఇప్పుడు ఎలాగైతే వీడు దొరికినట్టు మీరు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా, అదే మెయింటైన్ చేయండి. వీళ్ళని ఎప్పుడు ఎలా ప్రపంచానికి చూపించాలో నేను చెప్తాను అని వాడికి 4 ఉతుకుతాడు కూర్చొనే. శివ్ కొట్టిన దెబ్బలకి మొహం అంతా రక్తమయమయ్యింది. ఇది కేవలం నా పిల్లలు, భార్య ఫోటోలకి నువ్వు ఇంటూ మార్కు పెట్టినందుకు నేను ఇచ్చిన గిఫ్ట్. అసలు గిఫ్ట్ త్వరలోనే ఇస్తాను అని అక్కడి నుంచి లేచి బయటికి రాబోతుండగా, అసలు మీరెవరు? ఎన్ఎస్ఎస్ వాళ్ళతో మీకేంటి సంబంధం? మీరు ఇక్కడి వరకు ఎలా రాగలిగారు అని అంత నొప్పిలోనూ అడుగుతాడు కామేష్.
అతను ఎంత పెద్ద బిజినెస్ మ్యానో మీకు తెలియలేదు. ఇంకా మిగతా విషయాలు మీకు ఏం తెలిసి చేస్తాయి? అతను ఎన్ఎస్ఎస్ కమాండర్ అని చీఫ్ అనగానే వాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎన్ఎస్ఎస్ కమాండర్ అంటే ఇతన్ని తక్కువ అంచనా వేశామా అని షాక్గా చూస్తూ ఉంటాడు కామేష్. కథ కొనసాగుతుంది. మరింకా అసలు వాడు ఎవరో ఎలా తెలుసుకుంటాడు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఆయు వాళ్ళతో సహా ఒక అడ్వెంచర్ చేయబోతున్నాడు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.